అందరికీ నమస్కారం. శ్రీమద్భాగవతంలోని దశమస్కంధంలో నందగోపుని వరుణపాశ విమోచన ఘట్టం అత్యంత భక్తిరసపూరితమైంది. ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి వ్రతాన్ని నందగోపుడు విధి విధానంగా ఆచరించాడు. మర్నాడు ద్వాదశి పారాయణ ఘడియలు స్వల్పంగానే ఉన్నాయి. పారణ సమయం దాటిపోతే వ్రతభంగం అవుతుందనే ఆరాటంతో సురాసుర సంధ్యవేళ అని గమనించకుండా నందగోపుడు పవిత్ర యమునా నదిలోకి దిగి స్నానమాచరించడం ప్రారంభించాడు. శాస్త్ర నియమం ప్రకారం అసురవేళల్లో రాత్రి సమయాన జలాశయాల్లో స్నానం చేయడం నిషిద్ధం. ఆ సమయం రాక్షసులు, నదీ పరిపాలకులైన వరుణుడి భృత్యుల సంచార కాలం. యమునలో స్నానం చేస్తున్న నందుడిని చూసి వరుణుడి భృత్యుడైన ఒక రాక్షసుడు సురభానుడు అనేవాడు నియమాన్ని ధిక్కరించాడనే కోపంతో ఆయనను బంధించి నేరుగా వరుణదేవుని నగరానికి తీసుకుపోయాడు. తెల్లవారుజామున నందగోపుడు నది నుండి తిరిగి రాకపోవడంతో గోపాలురందరూ ఆందోళనకు గురయ్యారు. నీటిలో మునిగిపోయాడో లేక ఏ అసురుడైనా అపహరించాడో తెలియక భయంతో శ్రీకృష్ణుణ్ణి, బలరాముణ్ణి శరణు వేడారు. తన తండ్రికి ఎదురైన ఆపదను యోగదృష్టితో గ్రహించిన భగవానుడు తండ్రిని విడిపించి తీసుకురావడానికి స్వయంగా వరుణపురానికి పయనమయ్యాడు. సకల లోకేశ్వరుడు, సచ్చిదానంద స్వరూపుడు అయిన శ్రీకృష్ణ భగవానుడు తన నగరంలో పాదం మోపడం చూసి వరుణదేవుడు మైమరిచిపోయాడు. తన సేవకుడు చేసిన అపరాధానికి పశ్చాత్తాపపడుతూ అత్యంత వైభవంగా అర్ఘ్యపాద్యాలతో నవరత్న ఖచిత ఆసనంతో స్వాగతం పలికాడు. శ్రీకృష్ణుడి పాదపద్మాలకు నమస్కరించి జగన్నాథుని దివ్యమంగళ రూపాన్ని స్మరిస్తూ ఈ విధంగా స్తుతించడం ప్రారంభించాడు. ఏ పరమేశ్వరున్ జగములిన్నిటి గప్పిన మాయగప్పగాను నోపక పారతంత్ర్యమున నుండు మహాత్మక అట్టి నీకు ఉద్దీపిత భద్రమూర్తికి సుధీజన రక్షణవర్తికిన్ తనూతాపము వాయమృక్యత ఉదార తపోధన చక్రవర్తికిన్. ఓ మహాత్మా, ఏ పరమేశ్వరుని మహామాయ ఈ విశ్వమంతటిని కప్పివేస్తోందో, ఆ మాయ సైతం ఏ పరమాత్మను ఆవరించలేక ఆయన అధీనంలోనే దాసిగా ఉంటోందో, అటువంటి లక్ష్మీ సమేతుడవు, ప్రకాశవంతమైన మంగళ స్వరూపుడవు, పండితులను సజ్జనులను రక్షించే వ్రతము కలవాడవు అయిన నీకు నమస్కరిస్తున్నాను. ఉదార స్వభావము కలిగి తపోధనుడకు చక్రవర్తివైన ఓ కృష్ణదేవ, నా సంసార తాపములు, శరీర తాపములు నశించేలా నీ పాదపద్మములకు ప్రణమిల్లుతున్నాను అని ఆత్మనివేదన చేసుకున్నాడు. వరుణుడు అంతటితో ఆగక పరబ్రహ్మస్వరూపుడైన శ్రీకృష్ణుడు తన వద్దకు రావడం వల్ల తన నగరము, తన సమస్త సంపదలు ఏ విధంగా ధన్యమయ్యాయో వివరిస్తూ ఆనంద బాష్పాలతో ఇలా కీర్తించాడు. ఏ విభుపాదపద్మరతులెన్నడు నెవ్వరు పొందలేని పెంద్రోవజరింతురు అట్టి బుధతోషక నీ వరుదెంచుటన్ ప్రమోదావృతమయ్య చిత్తము కృతార్థతనుందె మనోరథంబు నీ సేవ పవిత్ర భావమును చెందె శరీరము నేడు మాధవ. ఓ మాధవ, జ్ఞానులను సజ్జనులను ఆనందింపజేసే ఓ ప్రభు, ఏ దేవుని పాదపద్మాల యందు స్థిరమైన భక్తి కలిగిన యోగులు ఇతరులెవ్వరూ పొందని అత్యున్నతమైన ముక్తి మార్గాన, అదే మోక్ష మార్గంలో విహరిస్తారో అటువంటి జగన్నాథుడవైన నీవు నేడు స్వయంగా నా లోకానికి విచ్చేయడం వల్ల నా హృదయమంతా పరమానందంతో నిండిపోయింది. నా మనోరథం నెరవేరి నా జన్మ ధన్యమైంది. నీ దివ్యపాద సేవతో నేడు నా శరీరం, నా సమస్త లోకం పవిత్రతను సంతరించుకున్నాయి అని పరవశించాడు. అనంతరం వరుణుడు తన భృత్యుడి అజ్ఞానాన్ని క్షమించమని వేడుకుంటూ మహాసంతోషంతో నందమహారాజును రత్నాభరణాలతో సత్కరించి శ్రీకృష్ణుడికి అప్పగించాడు. ఎరుగడు వీడు నా భటుడొకించుకయైన మనంబులోపలంతరకు వలేక నీ జనకు తెచ్చే దయంగుని బొమ్ము ద్రోహమున్మరవుము నన్ను ఈ భటుని మన్ననసేయుము నీదు సైరణన్వరలుదుగాదే యో జనకవత్సల నిర్మల భక్తవత్సల. ఓ తండ్రి, నిర్మలమైన భక్తవత్సలుడవు, జనకవత్సలుడవు అయిన ఓ కృష్ణ,
వివేకం లేని నా సేవకుడు నీ దివ్య మహిమను ఎరుగక అజ్ఞానంతో నీ తండ్రిని ఇక్కడకు తీసుకువచ్చే సాహసం చేశాడు. ఈ పెద్ద అపరాధాన్ని నీ ఉదార హృదయంతో క్షమించు. నీ దాసుడనైన నన్ను మన్నించి నీ ఓర్పు అనే గుణంతో నన్ను కాపాడుము. నీ తండ్రిగారైన నందగోపుణ్ణి సగౌరవంగా దయతో స్వీకరించి తీసుకువెళ్ళు అని వేడుకొన్నాడు. వరుణుని భక్తి ప్రపత్తులకు సంతోషించిన శ్రీకృష్ణుడు తన తండ్రి నందగోపుడితో కలిసి తిరిగి వ్రజభూమికి చేరుకున్నాడు. వరుణలోకంలో వరుణదేవుడు, ఆయన దివ్య పరివారం శ్రీకృష్ణుడికి చేసిన పూజలను, ఆయన పాదాల చెంత మోకరిల్లిన తీరును ప్రత్యక్షంగా చూసిన నందుడు అచ్చరు పొందాడు. వ్రజానికి తిరిగి రాగానే తన కుమారుడు కేవలం గోపాలుడు కాలని, సకల లోకాలకు అధిపతి అయిన పరమేశ్వరుడని గ్రహించి జరిగిన విషయమంతా ఇతర గోపాలులకు పూసగుచ్చినట్లు చెప్పాడు. నందుని మాటలు విన్న గోపాలురంతా ఆశ్చర్యపోయి తమకు కూడా ఆ పరమాత్మ దివ్యధామాన్ని, అదే వైకుంఠాన్ని దర్శింపచేయమని ప్రార్థించారు. కరుణామయుడైన శ్రీకృష్ణుడు వారికి బ్రహ్మ హృదయమనే దివ్య సరోవరాన్ని చూపించి వైకుంఠలోక వైభవాన్ని, తన దివ్య స్వరూపాన్ని సాక్షాత్కరింపజేశాడు. ఆ సమయంలో వ్రజభూమిలో శరదృతువు వికసించి ప్రకృతినంతా రమణీయంగా మార్చివేసింది. పోతన మహాకవి ఆ రాత్రుల తీవ్రతను, విరహ వేదనను ఈ క్రింది విధంగా వర్ణించారు. కలువుల మేలు కందువలు కాముని కయ్యపు పాళెముల్ వియోగుల తలడించు వేళలు చకోరక పంతుల భొగకాలముల్ సిలువలు సైరణల్ విడిచి చిక్కుతరుల్ ఘన చంద్ర చంద్రికాజ్వలిత దిశల్ శరన్నిజాలు చారక దుర్దశలయ్యనయ్యడన్. కలువ పువ్వులకు మేలు చేకూర్చేవి, మన్మధుని యుద్ధ శిబిరాల వంటివి, ఎడబాటుతో ఉన్న వియోగుల హృదయాలను కలిచివేసేవి, చకోర పక్షులకు వెన్నెల తేనెలు గ్రోలే భోగ సమయాలు, విరహంతో ఉన్న కాంతలు ఓర్పును కోల్పోయి చిక్కుల్లో పడే సమయాలు, పూర్ణచంద్రుని వెన్నెల వెలుగులతో దిక్కులన్నింటినీ ప్రజ్వలింపజేసేవి అయిన ఆ శరదృతువు రాత్రులు శ్రీకృష్ణుని దివ్య ప్రేమలో తేలిపోయే గోపికలకు, కాముకులకు చార విడుచుకోలేని కష్టకాలంగా, అదే దుర్దశలుగా పరిణమించాయి. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు తన తండ్రిని వరుణపాశం నుండి విడిపించి వరుణుడికి భక్తిభావాన్ని, గోపాలులకు ఆత్మజ్ఞానాన్ని, వైకుంఠ దర్శనాన్ని ప్రసాదించి శరద్రాత్రుల రసక్రీడకు రంగాన్ని సిద్ధం చేశాడు. విన్నారు కదా? బాగుంటే లైక్ చేసి మరిన్ని శ్రీకృష్ణలీలల కథల కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.